అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అదేవిధంగా కౌన్సిల్ పదవీ కాలం ఈ నెల 18తో ముగియబోతోంది. వైసీపీ పార్టీ ప్రథమ పౌరుడు ఇవాళ పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారిపైన అదేవిధంగా పిఏ గారిపైన కూడా కొన్ని ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అందుకోసమే వారికి సూటిగా స్పష్టంగా కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని ఒక 3-4 పాత్రికేయుల సమావేశంలో అడిగినారు. నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, అవసరం అనుకుంటే నేను బయట పెడతాను అంటున్నాడు. మరి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో ఆధారాలు ఉంటే బయటికి పెట్టేదానికి మీకు ఏమి ఇబ్బంది వచ్చిందో చెప్పమని మేము అడుగుతున్నాం. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, ఆధారాలు బయట పెట్టమని చెప్తున్నాం. ఆధారాలు బయట పెట్టేదానికి కూడా మీకు ఒక మంచి ముహూర్తం ఏమైనా కావాలన్నా? అదేవిధంగా ఇవాళ టీవీ చూస్తా అంటే ఒక స్క్రోలింగ్ కింద పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు జీతం తీసుకుంటున్నారు, ఒక్కరు మాత్రమే జీతం తీసుకోలేదు అంటున్నారు. ఆ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే శాసనసభలో నేను రావడం లేదు, నేను కేవలం తాడేపల్లి ప్యాలెస్లోనే పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తున్నా కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు కాబట్టి నేను జీతం తీసుకోలేదు అన్నట్లు టీవీ స్క్రోలింగ్లో పోయింది. మరి ఇవాళ మేయర్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం. అనంతపురం నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. ఏ డివిజన్లో కూడా మీరు పర్యటించకపోయినా మరి మీరు ఎందుకు జీతం తీసుకుంటున్నారో అనంతపురం నగర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్తున్నాం. 2020 నుండి మీరు ఎన్నికైనప్పటి నుండి ఈ రోజు వరకు మీకు కారు ఉంది, ఓ పిఏ ఇచ్చారు, అన్నీ కూడా అలవెన్సులు అన్నీ కూడా పొందుతున్నారు. మరి మీ కారుకి డీజిల్ వేసుకుంటారు కదా, ఎన్ని లీటర్లు డీజిల్ వేసుకున్నారో ఒకసారి బయట పెట్టండి. ఆ డీజిల్ ఎన్ని లీటర్లు వేసుకుంటే అన్ని కిలోమీటర్లు, అంటే 1 లీటర్ డీజిల్ 10 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. మీరు ఎన్ని లీటర్లు డీజిల్ వాడింటే ఎన్ని కిలోమీటర్లు తిరిగినారో బయట పెట్టండి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసండి. మీరు పని చేయకపోయినా జీతం పొందుతున్నారు. మేము కూడా చాలా ఓపికగా ఉన్నాం. 2020 నుంచి కరోనా వచ్చింది, 2022లో ఆనాడు ప్లాస్టిక్ నిషేధం అని చెప్పేసి అనంతపురం అంతా ఓ వైపు ప్రయాణం చేస్తా అంటే ఒక ప్లాస్టిక్ వ్యాపారి పైన షాపు సీజ్ చేస్తే స్వయాన ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ గారు మీరే ఫోన్ చేసి సచివాలయ అధికారులకు పోయి పంపించి వాళ్ళని బెదిరించి మళ్ళీ షాప్ ఓపెనింగ్ చేస్తావు అంటే ప్లాస్టిక్ నిషేధం పైన నీకు ఇదేనా చిత్తశుద్ధి ఉండేది? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, పెట్టండి పనులు మీరు ఆధారాలు, ఇవన్నీ కూడా పెట్టండి. మీ దగ్గర ఉన్నాయి ఆధారాలు. ఈ ప్లాస్టిక్ షాప్ ఓపెనింగ్, ప్లాస్టిక్ కవర్లు అమ్మేటువంటి వ్యాపారి యొక్క ఆఫీసు ఓపెనింగ్ చేయించింది నువ్వే అనేది కూడా ఆధారం నువ్వే బయట పెట్టుకో. అదేవిధంగా నామా టవర్స్ దగ్గర అక్కడ ఉన్నటువంటి కాలువ, పాత కాలువను మూసేసి ముందర మళ్ళీ కొత్త కాలువ వేసినావు. 8 అడుగుల స్థలము రోడ్డుని కుదించినావు. మరి మీకు ఇచ్చినటువంటి అప్రూవల్ ప్లాన్లో ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా చేసినారో చెప్పమనండి. అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో అధికారులు పని చేయాలంటే భయపడుతున్నారు అంటున్నారు. మీ షాప్ ఒకటి ఉంది నీమా ఆప్టికల్స్, మీరు మేయర్ అయిన తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు నీమా ఆప్టికల్స్లో కూర్చొని మాట్లాడుకొని ఎన్నిసార్లు రైడ్కి పోయారో ఒకసారి మీరే సమాధానం చెప్పండి. ఏజీపీ అధికారులకి నీమా ఆప్టికల్స్లో ఏం పనండి? అంటే మీ దగ్గర మాత్రమే ఆధారాలు ఉంటాయా? అనంతపూర్ ప్రజలు కళ్ళు మూసుకున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్ళుండి చూడలేని కబోదులు అంటాడు పాపం ఆయన. మరి ఇవన్నీ మీ కళ్ళు ఉన్నాయి కదా, మీ నీమా ఆప్టికల్స్లో కెమెరాలు ఉన్నాయి కదా, బయటికి తీయండి. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది, ఆడ కూర్చొని మాట్లాడే వాళ్ళని చూసాం. కానీ మీ ఆఫీస్లో ఏం పనండి జిల్లా అధికారులకి, మున్సిపల్ అధికారులకి? ఇంకా ఏమన్నా ఆధారాలు ఉంటే కూడా ఒక మంచి ముహూర్తం మీరే చూసుకొని మీరే ప్రెస్ మీట్ పెట్టండి, ప్రజలకు తెలియజేయండి. మాకేం భయం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. పాపం మీడియాలో చెప్తున్నాడు ఆధారాలు ఉంటే బయట పెట్టండి పదే అంటున్నారు.
వాళ్ళ పేరు కూడా మేము నోట్ చేసుకుంటాము అని. ఇట్లాంటి తాటాకు చెప్పులకు భయపడేది లేదు. మీరేదో మాట్లాడినంత మాత్రం నగర ప్రజలు ఏం కనుక్కోరు. ఆల్రెడీ తెలుసు 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, దిగిపోయే ఈ నెలలో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారనేది కూడా ప్రజలకు తెలుసు. ఆ లెక్కలన్నీ కూడా నువ్వు రాసుకొని పాత్రికేయుల ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.